వెల్కమ్ టు రజనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజ్ అండి. ఇదిగోండి టమాటా నారు, పెద్ద టమాటాలు, ఇవి పెద్ద టమాటాల నారు ఇది. సో పెరిగిపోయింది. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇది ఇట్లాగా మడుల్లాగా ఉంటాకని చేసుకున్నాను. కొంచెం నా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే తోటలో వాళ్ళు వేస్తారు కదండి, ఆ విధంగా వేస్తే మనకి ఎట్లా వస్తుందో అనేది ఆలోచనతో చేస్తున్నాను. దీంతో ఇది నిన్నే మనం సిద్ధం చేసుకున్నాము. దాంట్లో కొంచెం కౌడంగ కొంచెం వేసాము, కాస్త ఇసుక వేసి మట్టి అటు ఇటు కలిపి నానబెట్టాము. ఈరోజు ఏం చేస్తున్నామంటే కొంచెం ఇప్సమ్ సాల్ట్, వేపపిండి, వీటిని కూడా మనం యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి ఇక్కడ చల్లి ఇది తోటలో వాళ్ళు వేసేటట్టుగా కొంచెం దాన్ని ఏమంటారు గట్టులాగా చేసి సాళ్ళు లాగా చేసి నేను ఒక కవర్ తెప్పించాను. ఆ కవర్ కప్పి ఈ యొక్క టమాటా నారు వేయాలనేది నా యొక్క ఉద్దేశము. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఎందుకంటే గడ్డి లేకుండా ఉంటుంది, చక్కగా నీట్గా ఉంటాయి అని అంటున్నారు కదా. తర్వాత నీళ్లు పెట్టుకునేటప్పుడు తర్వాత పక్షులు అటు ఇటు వచ్చి ఆ గడ్డి తెచ్చేసి విత్తనాలు పడేస్తాయి కనుక ఈ గరికి పీకటం చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్రాసెస్ చేస్తున్నాను. మరి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేసేయండి. ఇదిగోండి ఇటు వరకు నేను ఈ టమాటా నారు ఎట్లా పెట్టాను, కానీ అంత అనుకున్న రీతిలో అయితే ఇవి రావట్లేదు. సో ఇట్లా వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మరి నచ్చితే చూడండి, మళ్ళీ ఫాలో అయిపోదాం, ఇది చేసేద్దాం. ఇటు కప్పుతానండి వాటి మీద ముందు వేసిన తర్వాత. ఇది అమెజాన్ నుంచి తెచ్చాను ఆన్లైన్లో. దీని ప్రాసెస్ చూద్దామండి. మన మడి స్టార్ట్ అయింది. ఇదిగోండి మన మడి స్టార్ట్ అయింది, దీంట్లో వేద్దాము. ఫ్రెండ్స్ చూడండి, మా అక్క టమాటా మడి తయారైపోతుంది. ఇదిగోండి ఒక్క లేయర్ అయింది. సో చూడండి ఇట్లాగా మళ్ళీ సెకండ్ లేయరు అవుతుంది. చూడండి అది కూడా అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నా నారుమడి టమాటా నాటేయటం అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పండి. నీళ్ళు కూడా పెట్టేస్తున్నాము సార్లు. నాకు ఈ లాంగ్వేజ్ రాదండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా. మడి తీయటం నారు ఇదంతా తెలీదు. నేను యూట్యూబ్లో చూసి మన గార్డెనర్స్ దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. చూడండి ఎట్లా ఉందో. సో ఇవి అప్డేట్ మీకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. పడిపోతుంది చూడండి నారుమడిలో. ఒకసారి నేను మకం చూపించమ్మా, మకం చూపించు. చూడండి ఏమో కృషి ఇదంతాను కొనుక్కొచ్చింది నేనే, కానీ కృషి అంతా ఆమెదే ఇది. సో ఇప్పుడు నా నారుమడి ఎట్లా ఉందో చూడండి, చూసి ఇట్లా నీళ్లు పెడుతున్నాము. నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అంతగా అట్రాక్టివ్గా ఉంటే మీరు కూడా చేసుకోండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్. చూడండి అట్లా కూడా ఇచ్చేస్తుంది నీళ్ళు. ఓకే ఇట్లా పెడితే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి పెట్టుకోవచ్చు అంట, 5 రోజులకు కూడా పెట్టుకోవచ్చు అంటండి. సో చూద్దాం, ఇది మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కదా. నెక్స్ట్ మరొక వీడియోలో మరలా కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే అండి, బాయ్ బాయ్ బాయ్.